నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నమస్కారం అమ్మా. అలా చూస్తుందేంటి చంద్రిక? కొంపదీసి మంగ గతం గుర్తొస్తుందా? ఏమీ రాదు, మీరు గమ్మున ఉండండి. మీరు వీళ్ళు చేయంకుల వల్ల అత్తయ్య మావయ్య అమ్మ. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? వీళ్ళని వీళ్ళని నేను ఎక్కడో చూశాను. కొంపదీసి మంగ గతం గుర్తొస్తుందా? ముందు మీరు ఆ పౌడర్ డబ్బు వెనక్కి పెట్టండి. ఆ, మిమ్మల్ని నేను చూశాను. ఎక్కడ ఎక్కడ చూశాను? ఎక్కడ ఎక్కడ? చంద్రిక, ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మంగకు ఖచ్చితంగా గతం గుర్తుకొచ్చేస్తుంది. మనం వెళ్ళిపోదాం పదా. అభి, అమ్మకి ఒంట్లో బాలేనట్టుంది, మేము తర్వాత కలుస్తాం. ఆ, ఆ, ఆ. ఏమైందమ్మా? కొత్త వాళ్ళు
వాళ్ళని చూస్తే నీకెందుకు ఇలా అవుతుంది? వాళ్ళు 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 వెళ్ళిపోయారులే. లోపలికి పద, రెస్ట్ తీసుకుంది గాని. రా అమ్మా. పౌడర్ గారు చంద్రిక గారు మా ఇంటికొచ్చి వెళ్తున్నారేమిటి? అది నేను ఇక్కడ లేని సమయంలో. ఏమిటి సంగతి? చాను కేక, ఈ చిన్న వయసులో ఆ చిలిపి చేస్తలేమిట్రా? ఎవడ్రా అది? ఈ రాకెట్ విసిరింది ఎవరు? సచ్చినోడా, నా మీదకి రాకెట్ విసిరింది చాలక నన్నే రమ్మని సైకిల్ చేస్తున్నావా? నీ సంగతి చెప్తానుండు. మా నాన్నకి పెళ్లి. భలే భలే. రేవులు తాడి చెట్టులో ఎదిగా ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తావా? సచ్చినోడా, దొంగ సచ్చినోడా, అంట్లేదవా యాప్రస్ మొహోడా. ఆపు తల్లి, ఆపు ఆపు తల్లి, ఆపు. నాకు శివ పురాణం తెలుసు, విష్ణు పురాణం తెలుసు, కానీ ఈ భూతు పురాణం తెలియదమ్మా. నేరం నాది కాదు, మా పుత్ర. ఏమైందండి? మీ ఆయన నా మీదకి ఈ రాకెట్ విసిరి నన్ను రమ్మని సైకిల్ చేస్తున్నాడమ్మా. అయ్యో రామా, ఆయన అలాంటి వారు కాదండి. అలా చెప్పు మీనాక్షి. నేను ఏకపత్ని వ్రతుడని, పరాయి స్త్రీ వంక కన్నెత్తి కూడా చూడనని, మగజాతి ఆణిముచ్చానని చెప్పు. ఈ కబుర్లని మీ ఆవిడతో చెప్పు. ఇంకోసారి ఇలాంటి ఎదవ పనులు చేసావంటే నీ చర్మం ఒలిచి చెప్పులు కొట్టించుకుంటా. ఇదిగో. ఏమిటండి ఇదంతా? అదిగో అక్కడ నిల్చుడు అమాయకంగా మొహం పెట్టి చూస్తున్నాడే మన దుష్టపుత్రుడు. వాడి నిర్వాహకమేనే ఇదంతాను. నేరం మీరు చేసి నింద నాపై మోపుతున్నారా? దుడ్డు కర్ర పుచ్చుకుని కొట్టానంటే దవడాలు రెండు పగిలిపోతాయనుకున్నావు. నువ్వు తప్పు చేసి నన్ను ఇరికిస్తావేమిట్రా కుర్ర కుంక? ఏమంటివి ఏమంటివి? మీరు పితృదేవులని, మేము పిల్ల పితృలమని మా మీద మీకు అంత చులకనా? ఆ అబలపై మేమా రాకెట్ విసిరింది? ఎంత మాట, ఎంత మాట! మేము చదువుకునే కిడ్స్వే కాని చిలిపి కృష్ణులం కాదే. కాదు, కాకూడదే. మీరు వయసులో పెద్దవారని
మీరేం చేసినా నమ్ముతారని, మేం పిల్లలమని, మా అబద్ధాలని, మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే ఈ మన ఇంటి ఆరు బయట నాకు జన్మనిచ్చిన ఈ తల్లి సమక్షాన సర్వదా సతదా సతదా సహస్రదా మీ ఆధిపత్యమును సమూలంగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్? వీడు ఈ వయసుకే నాకంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు మీనాక్షి. నా బంగారు కొండ. ఇదిగో నువ్వు ఆ పిల్ల వెదవని అలా ఎంకరేజ్ చేయకు. ఒరేయ్ నేనెవరో తెలుసా? నిప్పుండ్రా. మీరు నిప్పైతే నేను బూడిదనన్నారు. ఒరే నా పేరంత పొడుగులేవు, నాతోనే వెటకరాలు ఆడతావురా నువ్వు? నేనెవర్ని? శ్రీవంత గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు. ఉరఫ్ చారి. నేనెవరో తెలుసా? శ్రీవత్స గోత్ర అగ్నిహోత్ర శ్రీ వెంకటేశ ప్రసాద అన్నవరం సత్యనారాయణ సింహాచలం అప్పన్న శ్రీశైలం మల్లికార్జున భద్రాద్రి రామన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వరపుత్ర అంజనీ పుత్ర ఈశ మహేశ చిరంజీవి చారుకేశ. ఇదేగా నాన్నారు మీరు నాకు పెట్టిన పేరు? ఆ పేరు పెట్టిన నాకే గుర్తులేదు. అంత పొడుగు పేరు నువ్వెలా గుర్తు పెట్టుకున్నావురా? ఇలాంటప్పుడు అవసరం పడుతుందని. ఏడ్చావు వెధవా. ఈ పాటి శ్రద్ధ చదువుపై పెడితే ఖచ్చితంగా మీకంటే మంచి పొజిషన్ లో ఉంటాను నాన్నారు. అబ్బా వీడితో వేగడం నా వల్ల కాదే మీనాక్షి. ఈ ర్యాకెట్ విసిరింది నేను కాదు, వీడు కావాలని నన్ను ఇరికించాడు. అవునా చారుకేశా? తప్పు కదా నాన్న. అవును మీనాక్షి, ప్రసాద్ గారు చంద్రిక గారు మన ఇంటికి ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చింది మనింటికి కాదండి, జానకి గారింటికి. ఆవిడతో వాళ్ళకేమిటట పని? ఏమోనండి, నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళి ఆవిడని అడుగుదాం పదా. ఎందుకండి? విషయం ఏమిటో తెలుస్తుంది. ఆవిడ నేను ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఆవిడ ఒకసారి కూడా చూడలేదు కదటే. పదండి, పరిచయం చేస్తాను. పద రారా. రా వెధవా. జానకొదినా, జానకొదినా, రండి. రండి. చెప్పండి ఆంటీ. అమ్మతో మాట్లాడదామని అంకుల్ వచ్చారు. అమ్మ మాట్లాడే పరిస్థితిలో లేదు. అమ్మకి ఏమైంది అభిరామ్? ఇందాకే కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో వదినా, వదినా, జానకొదినా. వదినా, డిస్టర్బ్ చేయకండి ఆంటీ. అమ్మ రెస్ట్ తీసుకుంటుంది. అంకుల్, అమ్మ కళ్ళు తెరిచాక చెప్తాను, అప్పుడొచ్చి మాట్లాడండి. అది కాదు అభిరామ్, అమ్మకి ఏమైందా అని. మీరిలా రండి, రండి. కొత్త వాళ్ళని చూస్తే వదిన గారికి ఇలాగే అవుతుంది, కళ్ళు తిరిగి పడిపోతారు. ఆవిడికేమిటే, ప్రసాద్ గారిని చంద్రిక గారిని నేను చూసినా కళ్ళు తిరుగుతాయి. అది కాదండి, కొత్త వాళ్ళని ఎవరిని చూసినా వదిన గారు ఇలాగే పడిపోతారు. ఇదేదో సమస్యలా ఉంది. మీరు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురండి. ఈ మాత్రానికే డాక్టర్ ఎందుకు మీనాక్షి? 1-2 సార్లు పడిపోతే ఏదో అనుకోవచ్చు, ప్రతిసారి ఇలాగే జరిగితే అది పెద్ద సమస్య అన్నట్టండి. వాళ్ళ చిన్నపిల్లలు,
మనమే పూనుకోవాలి. నిజమే మీనాక్షి, వాళ్ళకి మాత్రం పాపం ఎవరున్నారని. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకో. ఆ మో వారు నాయనో. ప్రసవానికి వచ్చిన పాడిగేదిలా ఏంటి అరుపులు? వినలేక విసుగొచ్చి చస్తున్నాను. నీకు విసుగ్గా ఉంటదే, నాకు మాత్రం భయం వేస్తుంది. చాలా భయంగా ఉంది. అబ్బా, దుప్పట్లో ఉండి మాట్లాడకపోతే ఆ దుప్పటి తీయచ్చు కదా. నిక్షేపంగా దుప్పట్లో ఉన్న నన్ను ఫోన్ చేసి మంగను చూడటానికి రమ్మన్నావు. దుప్పటి తీసి నేను వచ్చాను. మనల్ని చూసి మంగ కళ్ళు తిరిగి పడిపోయింది. తనకి గతం గుర్తొచ్చిందేమో అని అనుమానంగా ఉందే. అబ్బా, వస్తే రాని, అందుకు మనమేం చేస్తాం? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? మంగకు గతం గుర్తొస్తే ముందు చూసింది మనల్నేనని అందరికీ చెప్పదా? మంగను చూసి కూడా ఎందుకు చెప్పలేదని అందరూ మనల్ని అనరాని మాటలు అనరా? మిగతా వాళ్ళు మాటలతో సరిపెట్టినా ఆ నిత్య మాత్రం మనల్ని మర్డర్ చేయటం ఖాయమే. అది నిజమే. హా, ఓ పని చేద్దామండి. ఏదైతే దయ్యింది నిత్యకి చెప్పేద్దాం. అదే మంచిది చంద్రిక. వెంటనే నిత్యకు ఫోన్ చేసేయి. బా, ఇలాంటివి ఫోన్లో చెప్పకూడదు, డైరెక్ట్ గా వెళ్ళి చెప్పాలి. రండి వెళ్దాం. వామ్మో, నేను రాను చంద్రిక, నువ్వే వెళ్ళు. అన్నిటికీ భయమే. బాయ్ చంద్రిక, ఆల్ ది బెస్ట్. వామ్మో, ఓ నాయనో. పిల్ల కోసం వెళ్తుంటే తల్లొస్తుందేంటి? మంగ బ్రతికే ఉందని ఈవిడికి చెప్తే కన్న తల్లి సంతోషిస్తుంది. పోనీ నిత్యకి చెప్తే మంగను చంపే ప్రమాదం ఉంది. ఈవిడికి చెప్తే మంగను కాపాడుతుంది. పిల్లలు అనాథలు కాకుండా ఉంటారు. రండి స్వరూపు గారు, చాలా రోజుల తర్వాత వచ్చారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరెలా ఉన్నారు? మీ వారికి జ్వరంగా ఉందని మా బేబీ చెప్పింది. చూడకూడదేదో ఒకటి చూశారండి. అప్పటినుంచి జ్వరం ముంచుకొచ్చింది. ఏం చూశారు? అదడుగుతుంటేనే చెప్పడం లేదు వదిన గారు. మీకైనా చెప్తారేమో. మధ్యలో ఈవిడిగారు వచ్చారేంటి? ఇప్పుడు ఎలా మంగ బ్రతికి ఉందని చెప్పడం? ఏమైందండి? ఏదో మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. నిన్నటి నుంచి ఆ పనే చేస్తున్నారు వదిన. అన్నయ్య గారైతే దుప్పటి కప్పుకొని గదిలోంచి బయటికే రావట్లేదు. ఏదైనా సమస్య ఏమో మంచి డాక్టర్ని కలవండి. డిసీజ్ ముదరకు ముందే ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. నీ పెద్ద కూతురు బ్రతికే ఉందని చెప్తాం అనుకుంటే మమ్మల్ని రోగిష్టి వాళ్ళంటావా? చిచి, నీకంటే అనిత్యనే. మంగ బ్రతికే ఉందని వెళ్ళి దానికే చెప్తాను. ఏంటండి ఏం మాట్లాడరు? ఆవిడంతేలే వదిన. మాట్లాడితే మనకు వినిపించినంత మెల్లగా మాట్లాడుతుంది, లేదంటే మౌనంగా ఉంటుంది. కొన్ని మాటలు మీరు వినకపోవడమే మంచిది. కొన్ని మాటలు మాట్లాడడం కన్నా మౌనంగా ఉండటమే మరీ మంచిది. అఫ్ కోర్స్ యువర్ రైట్. కీప్ అప్ అండి. నీ మొహం, మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు. ఎవరు కల్పన? నమస్తే బామ్మగారు. నువ్వా స్వరూపా? బావున్నావమ్మా? ఆ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బావుందమ్మా. స్వరూపను గుమ్మం దగ్గరే ఆపి మాట్లాడుతున్నావేంటి కల్పన? అయ్యో, క్షమించు వదినా, మాటల్లో పడి మర్చిపోయాను. ఇట్స్ ఓకే అండి. కల్పన మర్చిపోతే నువ్వైనా చెప్పొచ్చు కదా చంద్రిక. ఆవిడ వల్ల ఇదంతా. నేనేం చేశాను? నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? రాక రాక స్వరూపం మన ఇంటికొస్తే తన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఉండి నేనేం చేయాలి? మర్యాదలేం చేయనక్కర్లేదు వదినా. మర్యాదపూర్వకంగా ఉంటే చాలు. మీరు రండి వదినా, కూర్చోండి. కూర్చోండి. నిత్యకు మంగ బ్రతికే ఉందని నిజం చెప్పాలని ఇప్పుడు ప్రయత్నించినా ఏదో అడ్డంకొస్తోంది. ఎన్నాళ్ళీ నిజాన్ని దాచుకోవడం? కాఫీ, టీ ఏం తీసుకుంటారు వదినా? ఏం వద్దండి, జస్ట్ మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఈ ఇంట్లో ఏదో చేంజ్ కనిపిస్తుంది. కల్పన గారి ముఖంలో సంతోషం, బామ్మగారిలో ప్రశాంతత కనిపిస్తున్నాయి. ఒక్క చంద్రిక గారు మాత్రం ఇలా టెన్షన్గా ఉన్నారెందుకు? మీ పెద్ద కూతురు గురించి టెన్షన్ అంతా. మా సంతోషానికి కారణం ఇద్దరు చిన్నపిల్లలమ్మా. చిన్నపిల్లలా?
అవును వదినా, ఆ పిల్లలు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మాలో మీరు చెప్పిన మార్పు వచ్చింది. అంటే మీరు కూడా పిల్లలకి కనెక్ట్ అయ్యారన్నమాట. మేము కూడా అంటే నీకు ఆ పిల్లలు తెలుసా స్వరూప? ఒకరోజు ఇద్దరు చిన్న పిల్లల్ని చూశాను బామ్మగారు. చాలా ముచ్చటగా ఉన్నారు. ఒక పాప ఒక బాబు. మా ఇంటికి వచ్చింది కూడా ఓ చిన్న పాప చిన్న బాబే వదినా. ఆ పాప చిత్రపటం ఉంది, చూస్తారా? ఆ ఇదిగోండి వదినా.